హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 16 ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి 30 ప్రాక్టీస్ బిట్స్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈగో అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే ఆప్షన్ 2 వాస్తవిక సూత్రం. నెక్స్ట్ వన్, ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. పూర్వ బాల్య దశకు ఇతర పేర్లు అన్వేషణ దశ, అనుకరణ దశ. దీనికి 1 and 3 రెండు కూడా సరైన సమాధానాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పెరుగుదల, అభివృద్ధిలో అనువంశికత ప్రధాన కారకంగా సమర్థించిన వారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అనువంశికవాది ఎవరు అంటే ఆప్షన్ 4 గాల్టన్. నెక్స్ట్ వన్, భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది కానీ ఆమె ఫెయిల్ అవుతానని భయపడుతుంది. ఈ రకం సంఘర్షణ ఏమిటి? సో ఇక్కడ ఒకటి పాజిటివ్, ఇక్కడ ఇంకొకటి నెగిటివ్ అనేది ఉంది. సో ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాల వయసులో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ వన్, వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం. వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఆప్షన్ 4 వికాసం అనేది సమగ్రము మరియు విస్తృతము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రక్షేపక పరీక్ష కానిది. ప్రక్షేపక పరీక్ష కానిది ఆప్షన్ 4 బాటియా బ్యాటరీ పరీక్ష. నెక్స్ట్ వన్, బాలల వికాస దశలలో వాగుడుకాయ దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలము కానీ నీరు తాగించలేము కదా అనే సామెతకు ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 1 సంసిద్ధత నియమం. నెక్స్ట్ వన్, అభ్యసనం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం అనేది సంక్లిష్ట మరియు క్రియాత్మక ప్రక్రియ. నెక్స్ట్ వన్, అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండటంలో ఇమిడి ఉన్న ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, అక్షాంశాలు, రేఖాంశాలు అనే భావనలు ఈ భావనలకు ఉదాహరణలు. ఆన్సర్ ఆప్షన్ 4 సి మరియు డి అమూర్త మరియు సంక్లిష్ట భావనలు. నెక్స్ట్ వన్, అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. నెక్స్ట్ వన్, నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విలుప్తీకరణం. నెక్స్ట్ వన్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1
ఎడ్గర్ రూబిన్. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 న్యూరోగ్రామ్స్. నెక్స్ట్ వన్, రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 వాస్తవికత అభ్యసనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి భావావేశ రంగానికి చెందదు. ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ వన్, హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత. హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఆప్షన్ 2 జాన్ హాల్ట్. నెక్స్ట్ వన్, శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 విచక్షణ అభ్యసనం. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతదేశ ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 నరేంద్ర మోడీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అమూర్త భావన కానిది. అమూర్త భావన కానిది ఆప్షన్ 4 ఆకుపచ్చ రంగు. 1 పెటాబైట్ విలువ. ఆన్సర్ ఆప్షన్ 2 1024 TB. నెక్స్ట్ వన్, భారతదేశంలో VSNL సేవలు ప్రారంభించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1995. నెక్స్ట్ వన్, MOBC మూక్ని విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 1 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, NEP 2020 ప్రకారం మొదటి 5 సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 పునాది పూర్వక దశ లేదా పునాది పూర్వక విద్య. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.